హాయ్ బంగారులు, ఈరోజు డే 8. దీంట్లో ఈ డే 8 రోజు చాప్టర్ 3 ఎక్సర్సైజ్ 3.1 ప్రాక్టీస్ చేయాలి. ఎక్సర్సైజ్ 3.1 ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 2 లీనియర్ పాలినామియల్స్ హ్యావింగ్ 1 and 3 టర్మ్స్. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉండాలి, ఒకటి 1 టర్మ్ ఉండాలట, ఇంకోటి 3 టర్మ్స్ ఉండాలట. అట్లా 2 రాయమన్నారు. ఓకేనా? ఇది 2 మార్క్ క్వశ్చన్. రైట్ ఎనీ 2 లీనియర్ పాలినామియల్స్ హ్యావింగ్ 1 and 3 టర్మ్స్. 1 టర్మ్ ఉండేది 1 టర్మ్ పాలినామియల్. ఇలా జస్ట్ ఎక్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకే. 3 టర్మ్స్ పాలినామియల్. x plus y plus 2 రాస్తాను. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 1. దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 1. సెకండ్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 5 units more than its breadth. ఓకే. express its perimeter in polynomial form. ఇక్కడ మనం బ్రెడ్త్ని ఏమనుకుందాం? x అనుకుందాం. ఓకే. సెకండ్ క్వశ్చన్, let breadth is equal to x, then length ఏమని చెప్పారు? 5 units more than its breadth. 5 plus x. okay. express its perimeter. perimeter of rectangular formula ఏంటి? 2 into l plus b. perimeter of rectangle formula 2 into l plus b. ఇక్కడ l అంటే 5 plus x, b అంటే x. సో 2 into 5 plus x is 2x. సో 2 5s 10 plus 2 2s 4x. పెరిమీటర్ మనం పాలినామియల్ ఫామ్లో చూపించేసాం. ఓకేనా? థర్డ్ క్వశ్చన్, శ్రీకర్ సేస్ దట్ ద ఆర్డర్ ఆఫ్ పాలినామియల్ x square minus 5 x cube plus 1 is 6. డూ యూ అగ్రీ విత్ హిమ్? వై? ఇక్కడ ఆర్డర్ అన్నా డిగ్రీ అన్నా ఒకటే. ఓకే. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఫస్ట్ ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే మనకు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ వస్తుంది. ఓకేనా? x square into x power 3. x square into x power 3. దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది 2 మార్క్స్ కదా. అదే బిట్స్కి వస్తే x square into x power 3 మల్టిప్లై చేసి వచ్చేదే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ లేకపోతే ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్. ఓకే. సో శ్రీకర్ ఏం చెప్పాడు? ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ x square minus 5 x cube plus 1 is 6 అన్నాడు. మనం అతనితో అగ్రీ చేస్తున్నామా లేదా చెప్పాలి. ఓకే. థర్డ్ క్వశ్చన్, x square minus 5 into x cube plus 1. ఓకే. సో ఫస్ట్ x స్క్వేర్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. x square into x power 5 plus x square into 1 minus 5 into x cube minus 5 into 1. సో ఇది a పవర్ m ఇంటూ a పవర్ n ఫార్ములాలో ఉంది కదా. a పవర్ m ప్లస్ n అంటే x పవర్ 2 ప్లస్ 5 ప్లస్ x స్క్వేర్ ఇంటూ 1 ఇస్ x స్క్వేర్ మైనస్ 5 ఇంటూ x క్యూబ్ 5 x క్యూబ్ 5 ఇంటూ 1 5. ఇక్కడ x పవర్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. సారీ 2 ప్లస్ 3 కదా ఇక్కడ. సారీ ఇక్కడ 3. 2 ప్లస్ 3 ఎంత అవుతుంది? 5 అవుతుంది. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x క్యూబ్ మైనస్ 5. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత ఉంది? హైయెస్ట్ డిగ్రీ ఇక్కడ మనకు 5 ఉంది. సో దిస్ ఇస్ ద డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. కానీ శ్రీకర్ ఏం చెప్పారు? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ 6 అన్నాడు. సో వీ కెనాట్ ఐ వోంట్ అగ్రీ విత్ శ్రీకర్. మనం శ్రీకర్తో ఒప్పుకోవట్లేదు కదా. శ్రీకర్ చెప్పింది ఆన్సర్ రాంగ్. I won't agree with Shrikar because క్వశ్చన్లో ఆర్డర్ అని ఇచ్చారు కాబట్టి నేను అదే వర్డ్ వాడుతున్నాను. ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్ x square minus 5 into x cube plus 1 is is 5. ఓకేనా? 5 అవుతుంది కాబట్టి 6 కాదు కాబట్టి మనం శ్రీకర్తో అగ్రీ చేయట్లేదు. ఓకే.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. We can write a trinomial having degree 7. Justify the above statement by giving example. Can we write? We can write a trinomial having degree 7. Trinomial అంటే 3 times ఉండాలి, degree 7 ఉండాలంట. రాయగలమా? ఎస్, రాయగలం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నారు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఏం రాయాలి? ఎస్, we can write a trinomial having degree 7. ఓకేనా? నేను రాస్తాను, ఎగ్జాంపుల్ చెప్పమన్నారు. x⁴ ప్లస్ 3x ప్లస్ 5 వచ్చింది కదా. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను. y⁴ ప్లస్ 3y² ప్లస్ 3y ప్లస్ 3. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 2x² ప్లస్ 5x మైనస్ 7 దెన్ ఫైండ్ p ఆఫ్ 0 p ఆఫ్ 1. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ అన్నీ సేమ్. సో నేను ఒక ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు హోంవర్క్గా చేసుకోండి. ఓకే, p ఆఫ్ x ఏమి ఇచ్చారు? 2x² ప్లస్ 5x మైనస్ 7 ఇచ్చారు. p ఆఫ్ x is equal to 2x² ప్లస్ 5x మైనస్ 7. ఏం కనుక్కోమన్నారు? p ఆఫ్ 0 p ఆఫ్ 1 కనుక్కోమన్నారు. ఓకే, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ x we have to substitute 0. 2 into 0² plus 5 into 0 minus 7. So p of 0, 2 into 0² is 0, 5 into 0 is 0 minus 7. So p of 0 is equal to 0 plus 0, 0, 0 minus 7 minus 7. p of 0 minus 7. Next time కనుక్కోమన్నారు, p of 1 కనుక్కోమన్నారు. p of 1 దీంట్లో ఇక్కడ ఈ ఈక్వేషన్లో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 1² ప్లస్ 5 into 1 మైనస్ 7. 2 into 1² ఎంత అవుతుంది? 1² అంటే 1, 1 into 2 2 ప్లస్ 5 into 1 5 మైనస్ 7. 2 ప్లస్ 5 ఎంత? 7. 7 మైనస్ 7 0. p ఆఫ్ 1 ఎంత అయింది? 0 అయింది. దట్స్ ఇట్. ఇలాగే 6, 7, 8 క్వశ్చన్స్ కూడా ఇలాగే. ఇక్కడ ఏం కనుక్కోవాలి? p ఆఫ్ 0 కనుక్కోవాలి, p ఆఫ్ 1 కనుక్కోవాలి సిక్స్త్ క్వశ్చన్లో. సెవెంత్ క్వశ్చన్లో p ఆఫ్ 2 మైనస్ ఆఫ్ p ఆఫ్ మైనస్ 2 కనుక్కోవాలి. ఫస్ట్ p ఆఫ్ 2 కనుక్కోవాలి, తర్వాత p ఆఫ్ మైనస్ 2 కనుక్కోవాలి, తర్వాత ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఎయిత్ క్వశ్చన్ కూడా సేమ్. ఇలా థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఇచ్చారు, 1 సబ్స్టిట్యూట్ చేయమన్నారు. 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే ఆన్సర్. నైన్త్ క్వశ్చన్. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఫర్ ద పాలినామియల్ p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు x³ మైనస్ 2x ప్లస్ 3. ఇలా టేబుల్ ఇచ్చారు. మనం ఫస్ట్ x ప్లేస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 0 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేయాలి. వచ్చే ఆన్సర్ ఇక్కడ రాయాలి. ఓకే, ఈ టేబుల్లో రాయాలి. చూద్దామా ఎలా రాయాలో. ఇక్కడ x వాల్యూ -1 అయితే x³ ఎంత కనుక్కోమన్నారు. ఫస్ట్ -1 హోల్ క్యూబ్, x ప్లేస్లో -1 పెట్టాలి. -1 హోల్ క్యూబ్ అంటే ఎంత? -1 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 0³ అంటే 0. నెక్స్ట్ x³ x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. x³ ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2³ అంటే 2 2s 4, 4 2s 8. ఓకే, నెక్స్ట్ -2x కనుక్కోమన్నారు. ఇక్కడ x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుంది? -2 into -1 వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 1 2. నెక్స్ట్ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 0 0. సో 0. 0కి నెగిటివ్ పాజిటివ్ అని ఉండదు, జస్ట్ 0. నెక్స్ట్ x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 1 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 2 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4. నెక్స్ట్ 3నే వస్తుంది, ఏం రాదు. ఓకేనా? సో ఇది ఇక్కడ p ఆఫ్ x అంటే ఇక్కడ y అంటే p ఆఫ్ x అనమాట. ఓకే, సో x³ మైనస్ 2x ప్లస్ 3 చేస్తే వచ్చేదే y వాల్యూ, అంటే p ఆఫ్ x వాల్యూ. సో -1 ప్లస్ 2 ప్లస్ 3. 3 ప్లస్ 2 ఎంత? 5. 5 మైనస్ 1 4. సో y వాల్యూ 4. నెక్స్ట్ 3 ప్లస్ 0
3 ప్లస్ 0 3 ప్లస్ 0 ఇంతవరకు చేయాలి 3. నెక్స్ట్ 3 ప్లస్ 1 ఇవి రెండు ప్లస్ ఉన్నాయి, ప్లస్ ఫస్ట్ ఇవి రెండు అడిషన్ చేద్దాం. 3 ప్లస్ 1 4, 4 మైనస్ 2 2. ఓకే, నెక్స్ట్ 8 ప్లస్ 3 11, 11 మైనస్ 4 7. సో ఇక్కడ xy వాల్యూస్, xy అంటే p ఆఫ్ x అనుకున్నాం కదా. సో x వాల్యూ -1 అని తీసుకున్నాం. ఇక్కడ y వాల్యూ ఎంత వచ్చింది 4. x వాల్యూ ఇక్కడ 0 అని తీసుకున్నాం, y వాల్యూ 3. 0, 3. x వాల్యూ ఇక్కడ 1, y వాల్యూ 2. 1, 2. ఇక్కడ x వాల్యూ 2 అని తీసుకున్నాం, y వాల్యూ 7 అని తీసుకున్నాం. దట్స్ ఇట్. ఇదే క్వశ్చన్. ఇది 2 మార్క్స్. ఓకేనా. 10th క్వశ్చన్, whether 1/2 and 1 are the zeros of the polynomial p of x is equal to 2x cube minus 3x plus 1 or not. Justify. ఓకే, 1/2 1 అనేటివి జీరోసా కాదా టెస్ట్ చేయాలి ఈ పాలినామియల్కి. ఓకేనా, అంటే ఎక్స్ వాల్యూ బదులు ఫస్ట్ 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 వస్తే ఈజ్ ఈక్వల్, మనకు ఆన్సర్ 0 వస్తే జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది, 0 రాకపోతే జీరో ఆఫ్ ద పాలినామియల్ కాదు. ఓకేనా, టెస్ట్ చేద్దాం. ఇంకా రాశాను, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1, x ఈజ్ ఈక్వల్ 1/2 ఫస్ట్ చేద్దాం. ఓకే, సో p ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/2 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 1. ఓకే, 2 ఇంటూ 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8 మైనస్ 3 ఇంటూ 1 3/2 ప్లస్ 1. 2 1s 2 4s. సో ఇక్కడ ఏమొస్తుంది 1/4 మైనస్ 3/2 ప్లస్ 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం 4 అవుతుంది. 1 మైనస్ సెకండ్ ఫ్రాక్షన్ 3/2 ఇంటూ 4, 2 1s 2 2s, 3 2 6 ప్లస్ 1 ఇంటూ 4 4. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ 4 5, 5 మైనస్ 6 మైనస్ 1 మైనస్ 1/4. p ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మైనస్ 1/4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో 1/2 అనేది 0 కాదు. 1/2 ఈజ్ నాట్ ద జీరో ఆఫ్ p ఆఫ్ x. ఓకేనా, p ఆఫ్ xకి 1/2 అనేది 0 కాదు. ఇప్పుడు x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 1. 2 ఇంటూ 1 క్యూబ్ అంటే 2, 1 క్యూబ్ అంటే 1, 1 ఇంటూ 2 2 మైనస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 1. 2 ప్లస్ 1 3, 3 మైనస్ 3 0. సో p ఆఫ్ 1 ఎంత అయింది 0 అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు p ఆఫ్ 1 ఏమవుతుంది 0 అయింది. కాబట్టి ఇక్కడ 1 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x. జీరో ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x. అంతే. 10th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4. ఓకే, 11th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4 ఇచ్చారు. దీనికి జీరోస్ కనుక్కోమన్నారు. ఓకే, x² మైనస్ 4ని ఎలా రాయొచ్చు 2². సో ఇది ఎలా ఉంది a² మైనస్ b² ఫార్ములా ఉంది కదా. a² మైనస్ b² అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 2. టు ఫైండ్ జీరోస్ ఫైండ్ చేయాలంటే p ఆఫ్ xని 0 అనుకోవాలి. అంటే ఇక్కడ x మైనస్ 2 0 అనుకోవాలి, x ప్లస్ 2 0 అనుకోవాలి. x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ 2ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ ప్లస్ 2ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ 2 అవుతుంది. సో 2, -2 ఆర్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x. దట్స్ ఇట్. 11th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ 12th క్వశ్చన్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k -4 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. -4 జీరో ఆఫ్ ద పాలినామియల్. k వాల్యూ ఏది తీసుకుంటే -4 అనేది ఈ పాలినామియల్ యొక్క జీరో అవుతుంది అని అడుగుతున్నారు. అంటే p ఆఫ్ -4 అనేది 0 ఎప్పుడు అవుతుంది,
కే వాల్యూ ఏది అవుతాయి. ఓకేనా? సో 12th క్వశ్చన్ పి ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2k ప్లస్ 2. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2k ప్లస్ 2. సో పి ఆఫ్ -4 సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో 0 అవ్వాలట. ఓకేనా? సో పి ఆఫ్ -4 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో -4 చేయాలి. -4 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ -4 మైనస్ ఇక్కడ బ్రాకెట్ ఉంది సారీ 2k ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. -4 హోల్ స్క్వేర్ అంటే ఎంత? +16. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4. ఇక్కడ -2k మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -2 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 16 ప్లస్ 4 ఎంత? 20. 20 మైనస్ 2 18. 18 మైనస్ 2k ఇజ్ ఈక్వల్ టు 0. సో -2k ఇజ్ ఈక్వల్ టు -18. ప్లస్ 18ని రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే -18 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. k ఇజ్ ఈక్వల్ టు ఈ 2ని ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడెడ్ బై 2 అవుతుంది. 2 1s 2 9s. k ఇజ్ ఈక్వల్ టు 9. k ఇజ్ ఈక్వల్ టు 9 అయినప్పుడు పి ఆఫ్ -4 అనేది 0 అయిపోతుంది. ఓకేనా? వెన్ k ఇజ్ ఈక్వల్ -9 when k is equal to 9 p of -4 will become 0. That's it. 13th question, which of root 2 and 2 is the 0 of the polynomial p of x x square minus 2xy? root 2 ni root 2 0 of the polynomial 2 0 of the polynomial కనుక్కోమని చెప్తున్నారు. ఓకే? p of x ఏమి ఇచ్చారు? x స్క్వేర్ మైనస్ 2x అన్నారు. x వాల్యూ √2 తీసుకోండి, ఇంకోసారి 2 తీసుకోండి అని చెప్పారు. ఇది జస్ట్ 10th క్వశ్చన్ లాగానే, ఏం డిఫరెన్స్ లేదు. ఓకేనా? సో పి ఆఫ్ √2 ఇజ్ ఈక్వల్ టు √2 హోల్ స్క్వేర్ మైనస్ 2√2. ఎక్స్ వాల్యూ √2 కదా. √2 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 2√2. 2 కామన్ తీస్తే 1 మైనస్ √2. సో పి ఆఫ్ √2 అంటే ఇలా వచ్చింది. 0 రాలేదు. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది 0 ఆఫ్ ద పాలినామియల్ కాదు. √2 is not the 0 of the polynomial p of x. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. x is equal to 2 అయినప్పుడు p of 2 ఎంత అవుతుంది? ఓకే, ఈ ప్లేస్లో 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 ఇంటూ 2 4. 4 మైనస్ 4 ఎంత? 0. p of 2 is equal to 0. సో 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయింది. సో 2 is the 0 of the polynomial p of x. That's it. Next 14th question, show that 2 and -1/3 are the zeros of the polynomial p of x is equal to 3x square minus 5x minus 2. ఇది కూడా 10th క్వశ్చన్ 13th క్వశ్చన్ లాంటిదే కాబట్టి ఇది మీకు హోంవర్క్. ఓకేనా? మీరే చేసేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. డే వైజ్ ప్లాన్ పాటించండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. 2 times ఇలా డే వైజ్ ప్లాన్ ప్రాక్టీస్ చేస్తే మీరు అట్లీస్ట్ 2 times రివిజన్ కంప్లీట్ చేయొచ్చు. 10 out of 10 తెచ్చుకోవచ్చు. ఓకే, బాయ్, గుడ్ నైట్.